ఇప్పుడు ఐస్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెక్ చేస్తున్నారు. అంటే మీరు ఇల్లీగల్గా ఉన్నారని కాదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అనమాట. జనరల్గా ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ వాళ్ళకి అప్పగించినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరు ఏంటి ఎందుకు ఇవన్నీ తెలియదు కదా. వాళ్ళ రూల్ ఏంటంటే లీగలా ఇల్లీగలా చెక్ చేయటం అనేది. అలాంటి సిచ్యువేషన్లో జనరల్గా ఒక ఓపీటీ వాళ్ళని కానీ H1 వాళ్ళని కానీ వీళ్ళని కూడా చెక్ చేస్తున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో రకరకాలుగా పోస్టులు అయితే వస్తున్నాయి. నేను ఒక 2-3 స్క్రీన్ షాట్లు పెడతాను, అంతకన్నా ఎక్కువ పెట్టను. ఎందుకంటే ఐస్ వాళ్ళు చెక్ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. అయితే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకున్నా. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందర యాక్చువల్గా ఒక చిన్న లాజికల్ అనాలిసిస్ మీకు ఈజీగా అర్థం కావటం కోసం, ఇప్పుడు మనమంతా ఇండియా కదా, ఇండియాలో ఉంటాము, ఇండియాలో పెరిగాము. వేరే దేశం వాళ్ళు మన ఇండియాకు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తానీస్ వస్తారు, బంగ్లాదేశ్ వస్తారు, లేకపోతే అమెరికా నుంచి కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు, లేకపోతే వీళ్ళు ఈ కెమెరా మ్యాన్స్ సినిమా షూటింగ్లు అప్పుడు వస్తూ ఉంటారు కదా. అదర్ దాన్ దట్ వేరే వేరే కంట్రీస్ నుంచి డిప్లొమాట్స్ అని వాళ్ళని వీళ్ళని వర్క్ చేసే వాళ్ళని, లేకపోతే ఎంప్లాయీస్ కొంతమంది నైజీరియా నుంచి స్టూడెంట్స్ చదువుకోవడానికి వస్తుంటారు. ఇలా రకరకాల మంది వస్తుంటారు. ఎవరెవరు ఏ వీసా మీద ఇండియాకు వస్తున్నారో జనరల్గా మనకి తెలీదు. ఎందుకంటే వాళ్ళ అవసరం కాబట్టి వాళ్ళు తెలుసుకుని వాళ్ళు వస్తారు. స్టూడెంట్ వీసానా, లేకపోతే డిప్లొమాటిక్ వీసానా, లేకపోతే ఇంకో వీసానా, XYZ. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం అమెరికా వెళ్తున్నాం కాబట్టి మనం అమెరికాకి H1 మీద వెళ్ళాలా, F1 మీద వెళ్ళాలా, L1 మీద వెళ్ళాలా, మన అవసరం కాబట్టి మనం తెలుసుకొని వెళ్తాం. సో అమెరికాలో ఉండేటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ, పోలీస్ వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా ఈ ఐస్ ఏజెంట్స్ కానీ, సో ఎగ్జాక్ట్లీ సేమ్ మనం ఇండియాలో ఉన్నప్పుడు ఎలాగైతే బ్లైండ్గా ఉంటామో వాళ్ళు కూడా అంతే అనమాట.